దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. మనం గతంలో గృహపుడికలో ధ్యానం చేశాం. మరొకసారి ధ్యానం చేయడం అవసరమై ఉన్నది కనుక 16వ అధ్యాయము మొదటి నుండి 13 వచనాలను మనము చదువుకుందాం. 16వ అధ్యాయము. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొక్క వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వం లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయదు కనుక నేను ఏమి చేతను? ప్రవ్వలేను, భిక్షమేస్తా సిగ్గుపడుచున్నా. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాడు. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చొని 70 మణుగులని రాసుకోమని వానితో చెప్తున్నాడు. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాడు. న్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వారి యజమానుడు వారిని మెచ్చుకొనిను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ ధర్మమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవున్నప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరిని సేవింపలేరని చెప్పాను. ప్రార్థన చేద్దామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, సంఘము క్షేమం కొరకై వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడనై ఉన్నందుకై మీకు స్తోత్రం నాయనా. మాట్లాడుతుంటుండగా మేము శ్రద్ధగా విని మా జీవితాల్లో మేలు పొందుకున్నట్లు కృప దయచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసుకుని ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో పరిసయ్యులు, శాస్త్రులు, నేను ఊరికే మీకు ఉపోద్ఘాతంగా చెప్తున్నానండి. పరిసయ్యులు, శాస్త్రులు ప్రభుపై సనుగుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? సనుగుకుంటున్నారు. సనుక్కోవడం అంటే ఎట్లా? లోపల వాళ్ళు సనుక్కోవడం, బయట అనడం కాదన్నమాట. అయితే మన ప్రభు సనుగులను వినేవాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేటప్పుడు ఆయన ఎక్కువ ఏం వినేవాడు? సనుగులు వినేవాడు. దేవునికి ఏది ఎక్కువ ఇష్టం? సనుగులంటే ఆయన చేతిలో మనం ఉండి సనగడం అన్నది ఆయన కోపం. మన పిల్లలు మన మీద సనుగుకుంటూ ఉంటే మనకి ఎట్లా ఉంటుందండి? ఇష్టపడతామా?
మన పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనం ఆశపడతా ఉంటాం. మన పిల్లలే సంతోషంగా ఉండాలని ఆశపడుతుంటే దేవుడు తన పిల్లలను ఎప్పుడు దుఃఖంగా ఉండి కన్నీరు పెడుతూ ఉండాలని ఆయన ఎన్నటన్నిటికీ ఇష్టపడేవాడు కాదండి. అందుకనే వాక్యాన్ని బాగా ఎరిగిన వారై ఉండాలి. ఎవరు ఏడుస్తారంటే వాళ్ళకి ఏం అర్థం కానప్పుడు రొమ్ము కొట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎవరు నవ్వుతూ ఉంటారు? వాళ్లకు వాక్య సత్యము అర్థమైనప్పుడు వాళ్ళు ప్రభువును బట్టి స్తుతిస్తూ వాళ్ళు సంతోషపడతా ఉంటారు. ఏడవడం ఒక్కటే ఆత్మీయత అనుకుంటే మనం పొరపాటు పడతామండి. ఏడవడము ఏమాత్రము ఆత్మీయత కాదు. దేవుని వాక్యం ఎందుకు వినాలి? దేవుని సన్నిధిలో సంతోషపడడానికే మనము దేవుని వాక్యాన్ని వినాలి. వాళ్ళు సనుక్కుంటున్నారు ప్రభు పైన. సనువుకున్నటువంటి వారితో ప్రభు 3 స్టోరీలు చెప్పినాడండి. 3 స్టోరీలు చెప్పినాడు. మొదటి స్టోరీ, ఆ 100 గొర్రెలు కలిగినటువంటి వాడు ఒక గొర్రె పోతే 99 వాటిని విడిచి ఒక్క దాని కొరకు ఆయన వెళ్ళి దొరికించుకొని సంతోషపడ్డం. ఎక్కడ సంతోషపడ్డం? పరలోకమందు సంతోషం. విశ్వాసులుగా మనము పరలోకమందు సంతోషాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినామా? ఎప్పుడు భూమి మీద సంతోషం గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు ఉండవో అక్కడ శరీర కార్యాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ శరీర కార్యాలు ఉంటాయో అక్కడ దేవుని ఆత్మ కార్యాలు అక్కడ ఉండవండి. ఇది మనకు సులభంగా మనం తెలుసుకోవడానికి. కాబట్టి ప్రియులారా, రెండవ స్టోరీ ఏంటి? నాణ్యం. మొదటిది నోరు లేని గొర్రె. రెండవది చలనం లేని నాణ్యం. దానికి విలువ ఉంది కానీ దానికి ఏం లేదు, చలనం లేదు. మనం కూడా చలనం లేనటువంటి వారుగా ఉన్నాం. అటువంటి నాణ్యంను ఆమె ఊడ్చి తీసుకొని చుట్టుపక్కల వారితో కలిసి సంతోషాన్ని, పరలోక సంతోషంతో ప్రభు మనకు తెలియజేశాడు. దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును అని. అవునండి, మనల్ని బట్టి పరలోకంలో సంతోషం కలగాలండి. మూడవది, 2 కుమారులు తప్పిపోయినటువంటి కుమారుని తండ్రి ప్రేమించడం అన్న విషయాన్ని ఎవరికి చెప్పాడు? ఈ 3 స్టోరీలో ఎవరికి చెప్పాడండి? విశ్వాసులకా? ఎవరు వల్ల విశ్వాసులు? సుంకరులు అంటే, అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడండి. పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు అంటే ఎవరు? పరిశుద్ధులు అని పిలువబడేటువంటి వారు. శాస్త్రులు అంటే ఎవరు? బోధకులుగా పిలువబడేటువంటి వారు. మాకంటే పరిశుద్ధులు ఎవరు లేరు, యేసుప్రభు ఈయన ఏంది అందరూ సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని సనుగుకున్నటువంటి వారు. వారికి ప్రభు ఈ విషయాన్ని చెప్పాడు. ఏమండి? తర్వాత 16వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి. ఇదెవరికి చెప్పాడు? చూడండి, ఇది ఎవరికి చెప్పాడు? మరియు ఆయన తన శిష్యులతో, ఇది కేవలం ఎవరికి? శిష్యులకు మాత్రమే. ఇది పరిసయ్యులకు, శాస్త్రులకు కాదు, అన్యులకు కాదు. ఇది ఆయన శిష్యులకు మాత్రమే. యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి ఒక మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే వాళ్ళు శిష్యులే కానీ ఆయన యందు విశ్వాసం లేని వాళ్ళు శిష్యులే కానీ, అందుకనే ఆ మహిమను చూచినటువంటి శిష్యులుగా పిలువబడేటువంటి వారు ఆయన యందు విశ్వాసం ఉంచినారు. విశ్వాసం లేకుండా శిష్యులుగా ఉండడం చాలా సులభం.
విశ్వాసం లేకోకుండా శిష్యులుగా ఉండడం చాలా సులభం. ఏమంటే ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చును. విశ్వాసం లేకుండా శిష్యులు. అయితే వాళ్ళు విశ్వాసం ఉంచినారండి. ఇక్కడ మనం 16వ అధ్యాయంలో శిష్యులతో మాట్లాడుతున్నాడు. మరియు ఆయన తన శిష్యులతో ఎవరిని పోల్చి మాట్లాడుతున్నాడు? ఎవరిని పోల్చి మీరు మీ ఆన్సర్ కావాలి నాకు. ఎవరిని పోల్చి మాట్లాడుతున్నాడు? చదవండి. గృహ నిర్వాహకులతో పోల్చి మనల్ని మాట్లాడుతున్నాడు. గృహ నిర్వాహకులు అంటే ఒక పనికి నియమింపబడినటువంటి వారు. ఒక పనికి నియమింపబడిన వారు. ఉదాహరణకు అనిల్ అంబానీ అవన్నీ మాల్స్ అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో మేనేజర్లు ఉంటారు కదా. అనిల్ అంబానీకి ఆ మేనేజర్ తెలుసా? తెలియదండి. పని చేసే వాళ్ళే వాళ్ళు. ఎట్లా పని చేయాలా? నమ్మకంగా పని చేయాలా. రెండవది, దాన్ని డెవలప్ చేసేటువంటి వారుగా ఉండాలి. అందుకోసమే ఆయనకు వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. గృహ నిర్వాహకులు అంటే వాళ్ళు. అయితే వాళ్ళు ఎటువంటి వారిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరైనా రికమెండేషన్ చేస్తే వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళను ఆ ఉద్యోగంలో ఉంచుతారు. ఎటువంటి వారిని? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం త్వరగా మనము చూసుకుందామండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఎట్లా ఉండాలంట? గృహ నిర్వాహకులు ఎట్లా ఉండాలంట? నీ యొక్క క్వాలిఫికేషన్ ఏంట్రా అంటే నమ్మకత్వం ఉండాలా. నమ్మకమైన వాడై ఉండాలంటే నువ్వు ఒకరి ద్వారా సిఫారసు చేయబడాల. అవునా కదా? లేకపోతే అర్థం ఏంటి? గృహ నిర్వాహకులు ఎటువంటి వారై ఉండాలి? నమ్మకమైన వారై ఉండాలి. మనమందరం కూడా గృహ నిర్వాహకులమే. దేవుని పనిని మనకు అనుగ్రహించిన వరము పరిమాణం చొప్పున మనమందరం పనిచేసే వాళ్ళమే. మాకు పని లేదు అనుకుంటే ఎవరైనా వారికి వాక్యం తెలియదు అని మనం అనుకోవచ్చు. మనమందరం ఒక శరీరంలో ప్రతి అవయవం పని కలిగి ఉండాల. ఏ అవయవమైనా చివరికి గోర్లైనా ప్రాణం లేని వెంట్రుకలైనా పని లేకుండా ఉన్నాయా? అన్నిటికీ పని ఉన్నది. ఏ ఒక్కటి పని చేయకపోయినా బాడీ సక్రమంగా పనిచేయదండి. అర్థమవుతుందా అండి? కాబట్టి ప్రియులారా, మనమందరము దేవుని సన్నిధిలో గృహ నిర్వాహకులం. నెక్స్ట్, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా ఎట్లా ఉండాలంటే సెకండ్, నిందారహితుడై ఉండాలి. ఎట్లా ఉండాలంట? నిందారహితుడై ఉండాలి. నిందారహితులు అంటే మీ డెఫినేషన్ ఏమైనా చెప్పమంటావా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పని వాళ్ళు ఉంటారు, పని చేసే వాళ్ళు ఉంటారు సహాయకరంగా. ఇంటి యజమాని ఆ పని మనిషి మీద ఎన్నైనా నిందలు చెప్పొచ్చు. సరిగా రాదు, లేట్ వస్తుంది, సరిగా తోమదు, సరిగా అది చేయదు, ఇది చేయదు అని. అయితే కొందరు పని వాళ్ళు ఉన్నారండి, అసలు ఆ కంప్లైంటే లేకోకుండా వాళ్ళు ఏం చేస్తా ఉంటారంట, ఆ పనిని ముందుగానే యజమానుడు ఇంకా చెప్పక మునిపే యజమాని మనసును గ్రహించినటువంటి వాళ్ళు అది నిందారహితులు. అవునా కదా? గృహ నిర్వాహకులు ఎట్లా ఉండాలా? నమ్మకమైన వారై ఉండాలి. తర్వాత కానీ ఏం రాయలేదు ఇక్కడ, నీతిమంతులై ఉండాలని మనకు కనపడలేదు. చూడండి. సరే, మనం ఈ మట్టుకు మనం కన్ఫైన్ అయి మనం మాట్లాడుకుందాం. నిందారహితులై ఉండాలి, నమ్మకమైన వారై ఉండాలి. అయితే ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడంటే చూద్దాం. 16వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 1వ వచనం.
ఒక ధనవంతుడి యొక్క ఒక ఎవరాడుతుండదు వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని యొక్క వాడి మీద ఏం చేస్తున్నాడంటే వాడు ఆస్తిని పాడు చేస్తున్నాడు. ఆస్తిని పాడు చేస్తున్నాడండి. వాడు ఆస్తిని మోసం చేసి సంపాదించుకోవటంలే, వాడు మోసం చేసి ఆస్తిని ఏం చేస్తున్నాడు? ఎట్లా పాడు చేయొచ్చును? ఎట్లా పాడు చేయొచ్చును? ఎట్లా పాడు చేయొచ్చును అంటే, ఉదాహరణకు ఒక మేనేజర్ కింద ఒక 10 మంది పనివారు ఉంటారు. వాళ్ళను సక్రమంగా పని చేయనిప్పుడు కంపెనీలో కాకోకుండా వాళ్ళ ఇంట్లో పనికి పెట్టుకుంటే ఇక్కడ కంపెనీ ఏమైపోతుంది? స్వార్థపరులు. అవునా కదా? కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు మోసకరంగా ఆస్తిని సంపాదించుకోవడంలే, యజమాని ఆస్తిని వాడు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. సరే, ఆ గృహ నిర్వాహకునికి మనము పోల్చుకుందాం. ప్రభు పనిని మనమేం చేస్తున్నాం? మనమేం చేస్తున్నాం చెప్పండి? మనమేం చేస్తున్నాం? పాడు చేసే అసలు ఆలోచన మన ఇంటి విషయంలో, ఈ పని చేస్తే ఇట్లా నష్టం జరుగుతుంది, ఈ పని చేస్తే ఇట్లుంటది అని అన్ని విషయాల్లో ఆలోచన చేస్తాం, కానీ ఎక్కడ ఆలోచన చేయమో దేవుని పని విషయంలో మనం ఆలోచన లేనటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు మనం ఎవరమంట? మీరు జాగ్రత్తగా వినాలన్న మాటలో, నీవు దేవుని ఆలయం అని రాసినాడా, మీరు అని రాసినాడా? ఎప్పుడు మనం దేవుని ఆలయం అవుతాం? అందరూ సహవాసంగా కూడినప్పుడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆలయమును దేవుని ఆత్మ మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, చూడండి, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఏమని రాబడిందండి? మనం ఎవరమంట? దేవుని ఆలయం. మనం ఏం చేస్తున్నామంట? పాడు చేస్తున్నాం. దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆత్మను అనుసరించి లోకంలో మనం జీవించడం లేదండి. దేవుని ఆత్మను అనుసరించి మన జీవితాలను క్రమం చేసుకోవటం లేదండి. ఎవడైనను దేవుని ఆత్మ చేత నడిపింపబడిన ఎడలా వాడు దేవుని కుమారులై ఉందరని వాక్యంలో రాయబడిందండి. మనము దేవుని ఆత్మ చేత ఈ దినానికి మనం నడిపింపబడుతున్నామా? అందుకనే దేవుని వాక్యం వినాలండి. దేవుని వాక్యము స్పాంటేనియస్ స్పందన కావాలంటే దేవుని వాక్యానికి. ఎప్పుడో ఇంటికి పోయి ఆలోచన చేసుకుంటామంటే, దేవుని రాకడ ఈ సమయంలో వస్తే అసలు మనం ఫిట్గా ఉన్నామా లేదా అనేది మనకు తెలియజేసేది దేవుని వాక్యమే. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాట రాస్తున్నది ఎవరు? పౌలు భక్తుడు. పరిశుద్ధాత్మ దేవుడే పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. పౌలు భక్తుడు ఏం చేసేవాడు? పౌలు భక్తుడు ఏం చేసేవాడు? సంఘాన్ని పాడు చేసేవాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో రాయబడింది, సంఘమును పాడు చేయుచుండెను అని. ఆయన ఏం కావాలా? ఆయన పాడైపోవాలా, కానీ ఆయన పాడు కాలేదే. మనమేం కావాలా చెప్పండి ఇప్పుడు? కానీ మనము పాడు కావడం లేదే. దేవుని దయ, దేవుని దీర్ఘశాంతం ఈరోజు మన మీద ఆయన కృప చూపుతున్నాడండి. అవును ప్రభువా, నాలో నివాసం చేస్తూ ఉంటుండగా నీ ఆలోచన చొప్పున నేను నడవటం లేదు నాయన, నీ వాక్యము అనుసరించి నేను నడవటం లేదు ప్రభువా అని మనము క్రమపడాలి. అందుకోరకై వాక్యం విన్న వాళ్ళు ధన్యులు. ఏదో ఆదివారం కదా అని వాక్యం విన్న వాళ్ళు
నష్టపోతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే పౌలు భక్తుడు పాడు చేశాడు, ఆయన పాడు కాలేదంటే దేవుని కనికరం. మనము పాడు చేస్తున్నాం, పాడు కావటం లేదంటే ఈ రోజుటికి మన పట్ల దేవుని కనికరం. ఈరోజు ఎంత విలువైనదో ఒక్కసారి ఆలోచించేయండి. ఆ కనికరాన్ని ఈరోజు నువ్వు వాడుకుంటే మన జీవితాలకు ఎంతైనా క్షేమం. మాటి మాటికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఈ ధనవంతుడు ఏం చేసినాడంటే ఆ యొక్క గృహ నిర్వాహకుడిని పిలిచి, ఏమయ్యా, నీ గురించి ఇటువంటి మాట వింటున్నా, నువ్వు పాడు చేస్తున్నావంట, నువ్వు సంపాదించుకుంటున్నావంట కాదు, ఏం చేస్తున్నాడంట? పాడు చేస్తున్నాడు. మనం ప్రభు పనిని వృద్ధి చేసే వాళ్ళుగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? పాడు చేసేటువంటి వారుగా ఉన్నాం. పాడు చేయడం అంటే ఒక వస్తువు నిర్వీర్యంగా పని లేకుండా ఉందంటే అర్థమేమి? పాడు చేసినట్లే కదా. మనం కూడా దేవుని వస్తువులము. మరి మనము పని కలిగిన వారుగా ఉన్నామా? ఈ ప్రాణం లేని వెంట్రుకలే మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి అంటే అర్థం ఏంటిది? ప్రతిదీ కూడా ఆయన లెక్కలో ఉన్నాయి. వెంట్రుకలనే లెక్కించినటువంటి ప్రభు ప్రాణం లేని వాటిని నీ దినాలు లెక్కించలేదా? నువ్వు పనిని పాడు చేస్తున్నావా, వృద్ధి చేస్తున్నావా? సంఘ సహవాసంలో మన ద్వారా ప్రభు పని ఎదగాలండి, అభివృద్ధి చెందాలి. అది మనకు కొలతై ఉండాలి. సరే, ఈ గృహ నిర్వాహకుడిని పిలిచి, ఇక మీదట నువ్వు ఉండ నొల్ల చదవండి అన్నమాట. అతడు వాడిని పిలిచి, నేను కూర్చునేను వింటున్న ఈ మాట ఏమిటి? ఈ గృహ నిర్వాహకుడు యొక్క నేను ఇక మీదట గృహ నిర్వాహకుడై ఉండగలను కానీ వారితో ఏం చెప్పినాడంట? ఇక మీదట ఉండకూడదు. ప్రభు మనతో అట్లా చెప్తున్నాడా? ఇక మీదట నువ్వు ఉండకూడదని. ఆయన చూడండి ఎట్లా చెప్పినాడో, అసలు నిర్ద్వందంగా ఇక మీదట నువ్వు నీ లెక్క అప్పచెప్పు, నీకు 1 నెల టైం ఇస్తున్నాను, మొత్తం అప్పచెప్పేసాయి. ఏమండి, అదే మన ప్రభు, మన యజమాని, అయ్యా నువ్వు సరిగా లేవు, నువ్వు నీ లెక్క అప్పచెప్పి నువ్వు మానుకో, నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవు కాదని ఏమన్నా మనతో మాట్లాడుతున్నాడా? దేవుని కనికరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని కనికరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని దీర్ఘశాంతాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కొంతమంది పాటలు వింటా ఉంటారు, అవే వినపడవు, అది వాళ్ళకు ఒక టైంపాస్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వినడం తప్పండి. విలువైనటువంటి మాటలు ఇష్టానుసారంగా వినడం కాదండి, శ్రద్ధగా వినాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనల్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్లా వింటాం? శ్రద్ధగా వింటామా, వినట్లుంటామా? మనోళ్ళు ఏం చేస్తా అంటారంటే వాక్యాన్ని పెట్టింటారు, ఈడ ఏం చేస్తా అంటారు? వినరు, నిర్లక్ష్యం. అది విలువైన దాన్ని, అందుకనే సమయానుకూలంగా దేవుని వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. కొంతమంది ఏమనుకుంటుంటారంటే ఊరికి ఇంట్లో ఆ వాక్యం వస్తా ఉంటే మనకేదో మేలు అనుకుంటారు. ఏం మేలు కాదండి ప్రియులారా. వాక్యం విని మన జీవితాలకు అన్వయించుకోవడమే మేలుకరం అండి. ఈ ఉదయకాల సమయం వాక్యాన్ని అన్వయించుకుందాం. ఇష్టానుసారంగా కొంతమంది ఇక్కడ కూర్చొని ఉంటారు కానీ వినరండి, తల ఊపుతుంటారు కానీ వినరండి. ఇది ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసండి, ఆయనకు తెలుసు. సనిగే వాళ్ళు తెలుసు, సనగని వాళ్ళు కూడా వాళ్ళ హృదయాలు ఎట్లున్నాయో తెలుసండి. శిష్యుల హృదయాలు ఎట్లున్నాయో తెలిసే ఈ స్టోరీ చెప్తున్నాడు. సనిగే వారే కాదు. ఇంకొక విషయం చెప్తానండి. సౌలు, రాజైనటువంటి సౌలు తన కుమార్తె అయిన మీకాల్ను దావీదుకి ఇవ్వాలనుకున్నాడు. గొలియాతును చంపినందుకు దావీదుకి ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? సంసారం వృద్ధి చెందాలనే, ఏం చేయాలని ఇవ్వాలనుకున్నాడు? చెప్పాలి ఎవరైనా. ఎందుకు ఇవ్వాలనుకున్నాడు?
చంపివేయాలని. ఇది ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు అంటే సౌలుకు మాత్రమే తెలుసును. సౌలు వాళ్ళ భార్యకు తెలియదు, సౌలు కుమార్తెకు తెలియదు, దావీదుకు తెలియదు, పరిచారకులకు తెలియదు, ఎవరికి తెలియదు. అందరూ ఏమనుకున్నారు తెలుసునా? రాజు ఎంత తగ్గింపు స్వభావం రాజుకు. ఆయన రాజు అయ్యుండి ఇదిగో ఆ గొర్రెలు కాసుకునేటువంటి దావీదుకు తన కుమార్తెనిస్తున్నాడు. ఎంత మంచివాడు రాజు. ఇట్లాంటి రాజు. కానీ ఎందుకోసం ఇస్తున్నాడు? తన కుమార్తె ద్వారా ఆయన చంపబడాలని. ఇది ఎవరికి తెలియండి? మరి ఎవరికి తెలిసి దేవుని గ్రంథంలో రాయబడింది? ఎవరికి తెలిసి? పరిశుద్ధాత్మ దేవునికి తెలుసండి. ఆయన గ్రంథంలో రాశాడండి. ఏమని? ఆయనను చంపడానికే దావీదు ఈ ఆలోచన చేసినాడని. ఎవరు చెప్పలేదు, ఎవరికి తెలీదు. అంటే అర్థం ఏంటో తెలుసునా? మన హృదయాలలో ఉన్నటువంటి ఆ తంత్రాలు కూడా ఎరిగినటువంటి వాడు ప్రభు. సనుగులు ఎరిగినటువంటి వాడు, వాళ్ళ హృదయాల్లో ఉన్న భావాలు ఎరిగినటువంటి వాడు. అందుకనే శిష్యుల హృదయాల్లో ఉన్న భావాన్ని ఎరిగినటువంటి ప్రభు ఇది ఎవరికి చెప్తున్నాడు? ఈ స్టోరీ ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకే, ఇంకా వేరే వాళ్ళకు కాదు, మనకే. మనం ఎట్లా ఉన్నామంటే గృహ నిర్వాహకులుగా ఉన్నాం. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరం మనం ఏం చేస్తున్నాం తెలుసండి? పాడు చేస్తున్నామండి. పాడు చేసేస్తాను. ప్రభు పనిని పాడు చేస్తున్నాం. అసలు ప్రభు పని పాడు చేయగా ఎప్పుడో మనము పాడైపోవడానికి హక్కుదారులం, పాడైపోవడానికి. కానీ దేవుని దయ, ఆయన దీర్ఘశాంతం, ఆయన కనికరం ఇంకా ఈ రోజుకి కూడా కనిపెడుతున్నాడు. నీవు మారు మనస్సు పొందాలి. మంచిది. ఈయన భయపడిపోయాడు. ఎవరో ఈ గృహ నిర్వాహకుడు భయపడిపోయాడు. అయ్యో, నాకు ఉద్యోగం పోతుంది, నేనేం సంపాదించుకోలేదు, నేను ఆయన పంట పొలాలకు అన్నిటికీ యజమానిగా ఉన్నాను, ఆయన వేసిన ఆ ఫామ్లో, ఆ గెస్ట్ హౌస్లో, పొలాల్లో ఉన్నటువంటి ఆ రెస్ట్ హౌస్లో నేను ఉన్నాను, కనీసం ఇల్లు కూడా కట్టుకోలే, ఇప్పుడు నేను పని చేయలేను, త్రవ్వలేను, నా వయసు అయిపోయింది, ఈ వయసులో నేను బయటికి రావాల్సిందే. యజమాని మీద నన్ను తప్పు మోపుతున్నాడా? లేదండి, తప్పేం లేదు. ఈయన ఒకవేళ పాడు చేయకపోతే ఈయన ఏం చేసేవాడు? నేను ఎట్లా పాడు చేసినానని మాట్లాడేవాడు. ఆయన ఏం చేసినాడు? భయపడిపోయినాడు. భయపడిపోయి ఒక ఉపాయాన్ని ఆలోచన చేసినాడండి. ఒక ఉపాయాన్ని, ఏం ఉపాయం ఆలోచన చేసినాడంటే చదవండి బ్రదర్. ఆ యజమానుడు ఈ గృహ నిర్వాహకుడి నుండి నన్ను తీసివేయగలక నేనేమి చేతును అవ్వలేను, నిత్యమిగా సిద్ధపడుతున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకుడు నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్ళలోనికి చేర్చుకున్నట్టు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన యజమాని మనస్సులలో ఇచ్చి, నీవు నా యజమానికి ఎంత వచ్చి ఉన్నావని వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 70 మణుగులని రాసుకుమ్మని వాడితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత వచ్చి ఉన్నావని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వాటితో నీవు నీ చీటి తీసుకొని 80 తూములను రాసుకుమ్మని చెప్పినాం. అన్యాయస్తులైన ఏం చేసినాడంట? ఒక ఉపాయం నాకు తెలుసును. ఆ ఉపాయం ఏంట్రా అంటే, ఆ ధనవంతునికి అప్పులోళ్ళు అందరు కూడా తెలుసు కదా, ఈ గృహ నిర్వాహకునికి ఒకరిని పిలిచినాడు. నువ్వు నా యజమానునికి ఎంత అప్పున్నావు? ఆయన ఏమన్నాడు? అయా 100 తూములు. 100 తూములు అంటే పండితుల అభిప్రాయం ప్రకారము 3 సంవత్సరాల జీతం అండి అది. ఎందుకంటే ఆ నూనె ఏమండి, ఆ నూనె ఎంతో కష్టపడితే కదా, అది ఎంతో ప్రాసెస్ జరిగితే కదా వచ్చేది ఆ నూనె. 100 తూముల నూనె, 100 మణుగుల నూనె ఎంతకైపోయింది? 50కి. బంపర్ ఆఫర్, బంపర్ ఆఫర్ అండి. లోకం ఇప్పుడు బంపర్ ఆఫర్ల కోసం ఎదురు చూస్తా ఉంది. అవును, నువ్వెందుకు ఆఫర్ ఇస్తున్నావని వాళ్ళు అడగరు, ఇది ఎందుకు అని వీడు అడగడు. అంటే
అన్యాయంగా వచ్చేటువంటి వాటికి మనుషులు ఎంత స్పాంటేనియస్ గా రెస్పాండ్ అవుతున్నారో ఒకసారి గమనించండి. ఎంత స్పాంటేనియస్, అరే ఇది మోసమా టక్కరా ఏం దీంట్లో అని అది అడగలే. అదో నువ్వు నీ చీటి తీసుకొని 100 మలుగులు రాసుకో. ఎట్లా కూర్చొని రాసుకోవాలంట? త్వరగా కూర్చొని, డోంట్ మేక్ లేట్, త్వరగా కూర్చొని. వాడు ఏం చేస్తున్నాడు? ఏమి వివరాలు అడగటంలే, కూర్చొని 50 అని రాసుకుంటున్నాడండి. ఆఫ్. అర్థానికి అర్థం. ఎంత బంపర్ ఆఫర్ అండి. లోకం తీరు ఎట్లా ఉందండి? లోకం ఇటువంటి వాటికి ఎందుకో తెలుసునా, మనిషి పుట్టిన నాట నుంచి చనిపోయేంత వరకు డబ్బు అన్ని విషయాల్లో ప్రధానమైనదిగా ఉందండి. ఎంత విశ్వాసంలో మనం కొనసాగాలన్నా ఒక పక్క ఆర్థికమైన విషయాలు మనల్ని డ్రాగింగ్ చేస్తూ ఉంటాయండి, వెనక్కు లాగుతూ ఉంటాయి. అర్థమవుతుందా అండి? ఏదో ఒక రూపంలో మనం డబ్బు సంపాదించాలా, ఈ డబ్బు కొరకు మందిరాన్ని వదిలిపెడతాం, డబ్బు కొరకు వాక్యాన్ని వదిలిపెడతాం. డబ్బు 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 ప్రధానమైన, నిజమే, అది ప్రధానమైందే. అంత ఆధారపడినటువంటి జీవితాలండి. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనం ఏం చేస్తున్నామంటే మన సొంత ఒకళ్ళ వాక్యం చెప్పాలన్నా, సేవ చేయాలన్నా, సంఘంలో ఏ పని చేయాలన్నా ఏది అవసరం అండి? డబ్బే కదా. కాబట్టి డబ్బు మనల్ని ఏం చేస్తా ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం ఆలోచన చేయడంలే, ఇమీడియట్ గా కూర్చున్నాడు, నాకేం కావాలా, అది ఎట్లా వస్తుందో నాకు అనవసరం, చాలా సులభమైన పద్ధతిలో రావాలా నా దగ్గరికి డబ్బు. మన జీవితాలు ఏ విధంగా ఇది పాడు చేయడం అండి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? రెండవాడిని పిలిచినాడు, రెండవాడిని పిలిచి నువ్వెంత వచ్చి ఉన్నావు ఏమంటున్నాడు వాడు? 100 తూముల గోధుమలు ఎంత రాసుకోమంటున్నాడు? 80. ఎన్ని 100 తూములు గోధుమలు రావాలంటే ఎంత పంట పండించిండాలా? అవునా? ఎంత అప్పు ఉండాలా? చాలా సులభంగా నువ్వు 80 రాసుకో. ఇమీడియట్ గా కూర్చొని ఆయన 80 రాసుకుంటున్నాడు. ఎందుకు ఈ పని చేస్తా ఉన్నాడు? ఆ గృహ నిర్వాహకుడు ఎందుకు, ఎట్లా నన్ను ఈ ఉద్యోగంలో నుంచి నన్ను తీసేస్తాడు, అప్పుడు నన్ను ఎవరూ ఇంటికి రానివ్వరు, నా కుటుంబం జీవనం గడవడమే కష్టం. ఈ విధమైన హెల్ప్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? నన్ను వాళ్ళ ఇళ్లలోనికి రాణించుకుంటారు. ఇంత నువ్వు చేసిన మేలు చాలా గొప్పది కాబట్టి నన్ను జీవితాంతం వాళ్ళు నన్ను హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇదండి ఆయన ప్లాన్. అంటే మనుషులు ఏది చేసినా స్వార్థం లేకుండా ఏది చేయటం లేదండి. ఏం చేసినా మన జీవితాల్లో ఏం చేసినా ప్రభువును అడగకుండా చేయడం. ప్రభువును ఎప్పుడైతే అడుగుతామో అందులో స్వార్థం ఉండదండి. దావీదు తన జీవితాల్లో ఏం చేసినా ఏం చేయబోయినా ఆయన మొదట ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఏమండి? అయితే ఒక విషయంలో ప్రార్థన చేయలేదండి ఆయన. ఏ విషయంలో ప్రార్థన చేయలేదు ఆయన? ప్రభువా, ఇదిగో నాకు ఈ సౌల్ని ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది, సౌల్ని తీసేయని ప్రార్థన చేయలేదు. నమ్మదగిన వాడే. అయితే నేను ఇక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోతా. ఆయన దేవుణ్ణి అడిగిన వాడు కాదండి. ఎట్లా పోయినాడు ఫిలిస్తీ దేశానికి? సొంతంగానా, ఆయన ఇష్టంగానా? చెప్పాలా? ఆయన ఇష్టంగా పోయినాడండి. ప్రార్థన చేయలే. మనకిష్టమైన వాటిని పొందుకోవడానికి మనం ప్రార్థన చేయటం లేదండి. ప్రార్థన అవసరమైంది. ప్రభువా, ఈ పని నైనా అది నీకు ఇష్టమా? అది నాకెంత ఇష్టమైనా నాకు అక్కర్లేదు నాయనా, అది నీకు ఇష్టమా? ఎందుకంటే నేను నీ వాడిని, నీవు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వాడిని, నీకు ఇష్టమా? ప్రభువా, మేము బ్రతికితే కొంతకాలం ఇక్కడ బ్రతికేది, శాశ్వతంగా నీ దగ్గర ఉండబోతున్నాం. ఆ జీవనానికి నాకు ఇది సరిపోతుందా అడుగుతున్నామా? మన సొంత నిర్ణయాలు. అసలు మనం ఎవరి వారం కాదు, మనము మన వారమే కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు.
మనం ఏం చేయాలా? ప్రతి చిన్న విషయానికి ఆయన అడిగేవారుగా ఉండాలండి. ఆయన ఆలోచన కోసం కనిపెట్టేవారుగా ఉండాలి. ఆయన ఆలోచన కోసం కనిపెడుతున్నామా? పాడు చేస్తున్నాం. గృహ నిర్వాహకుని వలె మనము ఏవి మనకు అవసరమైన వాటి గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం లేదు. ఈ దినాల్లో దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి. దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దర్శనము అని అన్నప్పుడు దర్శనం అనేది నిద్రపోయేటప్పుడు వచ్చేది కాదండి. దర్శనం అన్నది వ్యక్తులు పూర్తి మెలుగుగా ఉన్నప్పుడు వచ్చేదండి. రెండు వైపులా ఉండే దర్శనం. రెండు వైపులా. ఒక ఆమె నన్ను, బ్రదర్ మీ పైన నాకు దర్శనం వచ్చింది, దేవుడు మీకు డబ్బు అవసరం అన్నట్లు నాకు దేవుడు చూపించినాడు, జాగ్రత్తగా వినండి, చూపించినాడు, మీకు ఎంత కావాలో అంత అడగండి బ్రదర్ అని నన్ను అడిగింది. జరిగిన విషయాలు ఇవి. నేను ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, నేను ఎంత కావాలో అన్నాడు కదా, 10 లక్షలు అడుగుతాను, ఇస్తారా? చెప్పండి. దేవుడు ఎంత కావాలనుకున్నాడో, ఎంత నాకు అవసరమని తెలుసుకున్నాడో అది ఏం చేసిండు? అలా నీకు చెప్పి ఉండాలా. మేడం నాకు అక్కర్లేదు మేడం మీరు ఇచ్చే డబ్బు, ఎందుకంటే ఆయన ఎంత అవసరమో నాకు చెప్పాలి, అట్ ద సేమ్ టైం మీకు చెప్పాలి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే, దర్శనము అన్నది వచ్చే సంవత్సరం మీకు పెళ్ళి అవుతుందని చెప్తా, జాగ్రత్తగా వినండి. వచ్చే సంవత్సరము మీకు పెళ్ళి అవుతుందని చెప్తా. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాను? వచ్చే సంవత్సరం వరకు ప్రభు రాడని చెప్తున్నాను. రైటా? ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? వచ్చే సంవత్సరం వరకు ప్రభు రాడు అని చెప్తున్నాను. ప్రభు రాకడ ఎప్పుడు? మరి దర్శనం ఎట్లా చెప్తున్నావు? వితౌట్ హిస్ పర్మిషన్, దేవుని యొక్క అనుమతి లేకోకుండా ప్రజలను సంతృప్తి పరచడానికి నువ్వేం చేస్తున్నావు? ఈ మధ్యాహ్నం గురించి కూడా మనం మాట్లాడడానికి వీల్లేదండి. ఇప్పటి గురించి కూడా మనం మాట్లాడడానికి వీల్లేదు. దేవుని వాక్యం ఎప్పుడు చూడండి రేపటి గురించి మాట్లాడటం లేదు. నేడే అనుకూల సమయం, నేడే రేపు అని మాట్లాడటం లేదండి. దర్శనం అవసరమే. ఎప్పుడు? దేవుని వాక్యం మన దగ్గర లేనప్పుడు పౌలు భక్తుడు, ఆ భక్తులందరూ కూడా దర్శనం ద్వారానే వాళ్ళు వెళ్ళారండి. అవునా కదా? ఇప్పుడు మనకు దేవుని వాక్యం సమృద్ధి అయి మన దగ్గర ఉన్నదండి. ప్రియులారా, పాడు చేసేటువంటి వారుగా ఉండద్దండి. తప్పు ఆలోచనలు చెప్పేవారుగా ఉండకండి. యథార్థంగా ప్రభువును బట్టి ఆధారపడి మనం ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉండాలండి. దావీదు అట్లా ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకపోగా ఏం జరిగిందో తెలిసిన? ఆయన అడవిలో ఉన్నాడు. అడవిలో ఉంటే ఏ రోజు ఆకలికి అల్లాలేదు దావీదు. ఎందుకు? దేవుడే ఆయన అడవిలో పెట్టాడు కాబట్టి ఆహారం ఇచ్చే బాధ్యత ఎవరిది? ఆయనదే. కానీ ఎప్పుడైతే ప్రార్థన లేకోకుండా ఫిలిస్తీ దేశానికి వెళ్ళినాడో దావీదు ఏం చేయాల్సి వచ్చిందో తెలుసునా? ఏం చేయాల్సి వచ్చిందో తెలుసునా? దోపిడీ చేయాల్సి వచ్చింది. ఎంతమంది కోసం? 600 మంది కోసం ఏం చేస్తున్నాడు ఆయన? రాత్రిపూట పోయి దోపిడీ చేస్తా అన్నాడు. ఎవరు? దావీదు. ఎవరు? దేవుని చేత అభిషేకింపబడిన వాడు. ఎవరు? దేవునికి ప్రియుడైనటువంటి వాడు. ఎవరు? దేవుని హృదయానుసారుడు. ఏం చేయాల్సి వచ్చింది? కారణం, వాళ్ళను పోషించుకోవడం కష్టమైపోయింది ఆయనకు. ఇంతవరకు ఆ ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే ప్రార్థన లేకుండా ఈ పని చేసినాడో ఆయన ఏం చేయాల్సి వచ్చింది? దోపిడీ చేయాల్సి వచ్చింది. ప్రియులారా, ప్రార్థన లేని జీవితాలు, ఎప్పుడైతే మనం ప్రార్థన లేకుండా ప్రారంభం చేస్తామో ఇది కూడా ప్రభు పని పాడు చేయడంలో ప్రథమ మెట్టండి. అవునండి, ప్రథమ మెట్టు. స్థానిక సంఘంలో దేవుడి సంఘంలో నన్ను ఎందుకు నిలబెట్టినాడో, ఈ సహవాసంలో ఆ పని కొరకై మనము పనిచేసేటువంటి వారుగా ఉండాలండి. ఇక్కడ వాక్యము సత్యమైందా? నా జీవితానికి మేలు. మన పిల్లల్ని మాత్రం స్కూల్ తిప్పుతా ఉంటాం. అవునా కదా? ఎందుకు? ఈడ బాగలేదు, మా పిల్లలు ఏం నేర్చుకోవటం లేదు. మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని సంఘంలో ఉంటూ నీ ధోరణి నీకేనా? దేవుని ధోరణి ఏంటో ఎప్పుడు ఆలోచన చేయవా? దేవుని సంతోషం ఏంటో ఆలోచన చేయవా?
ఎప్పుడు ఆలోచన చేస్తాం? ఇంకా ఏం వయసు ఉంది? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, దేవుని వాక్యం తీక్షణమైందండి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఎట్లా కలుగుతుందంట? లేఖనము అంటే దేవునికి కోపం వస్తే ఆయన ఏం మాట్లాడతా అంట? వాక్యం మాట్లాడతాడు. ఏ వాక్యం కూడా ఆవేశం లేకుండా ఆయన మాట్లాడలేదు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం తప్పుదిద్దడానికి, శిక్ష చేయడానికి, ఖండించడానికి. సరే, మనకంత సమయం లేదు, మనం ముందుకు వెళ్దాం. సరే, ఇద్దరిని పిలిపించినాడు. పిలిపించి ఆయన ఏం చేసినాడు? ఇదిగో ఇటువంటి మోసం, నన్ను వాళ్ళు ఇంట్లోకి రాణించుకుంటారని చెప్పేసి, సరే దానికి ప్రభు ఏం చెప్పాడో చూద్దాం, త్వరగా ముగించుకుందాం. తరువాత వాడు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ప్రభు ఇక్కడ ఒక కామెంట్ చేసినాడండి. ఏం కామెంట్ చేసినాడు? వాడిని మెచ్చుకున్నాడంట యజమానుడు. అరే, ఎంత ఉపాయం ఉందిరా నీకని. వాని మోసాన్ని మెచ్చుకోలేదు. వాని ఉపాయాన్ని ఎందుకు మెచ్చుకున్నాడంటే, ఎందుకు మెచ్చుకున్నాడంటే వాని కొరకు కాదు, విశ్వాసులకు పోల్చడానికి మెచ్చుకోవడం జరిగిందండి. అందుకనే వెలుగు కుమారుల కంటే కింద ఫుట్ నోట్లో ఏం రాయబడింది? అవును, మనమందరం ఏ కుమారులమంట? దేవుని వాక్యపు వెలుగు కుమారుల కంటే తమ తరాన్ని బట్టి చూడగా ఎవరో ఒక్కరు చదవండియా. యుక్తిపరులై ఉన్నారు. ఎవరు యుక్తిపరులు కాదంట? ఎవరు యుక్తిపరులు కాదు? ఏమా, ఎవరు యుక్తిపరులు కాదు? మీకోసం ఎదురు చూస్తున్నాను, నన్నే ఎదురు చూస్తుంటే ఎట్లా? ఒకరు నాకు ఆన్సర్ చేయండి. ఎవరు యుక్తిపరులు? కదా, మనం యుక్తపరులు కాలేమంట. అంటే దీని అర్థం ఏమిరా అంటే, దీని అర్థం ఏంటంటే, ఆ యొక్క గృహ నిర్వాహకుడు అపాయాన్ని ఎరిగి ఇమీడియట్గా అతను సెటరైట్ చేసుకున్నాడు. నా యజమానుడు నా పని తీసేస్తే నేను ఏం చేయాలి? శాశ్వతంగా నాకు ఆహారం ఉండాలంటే నేను ఏం చేయాలని ఆయన ఏం చేసినాడు? తన ప్లాన్ తాను చేసుకున్నాడు కదా. నీవేం చేయటం లేదు? దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఇదిగో ఈ లోకంలో అంతా వెళ్ళిపోతా ఉంది. మరి ఇంత అపాయం మీకు తెలుసును, మీరేం చేయటం లేదు? అతను ఏం చేశాడు? అతను ప్లాన్ చేసుకున్నాడు. మనం ఏం చేయటం లేదు? ప్లాన్ చేయటం లేదు. అంటే మనం ఎంత దుర్మార్గులము, ఎంత ప్రభు పనిని పాడు చేసేటువంటి వారం. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నిన్ను రక్షిస్తే నువ్వు ఈ రోజుకి కూడా ఆ సత్యానికి లోబడుకోకుండా ఉండడమే ప్రభు పనిని పాడు చేయడం. అందుకనే నిత్య నాశనం. ఏమండి, ఎవరికి శిక్ష? సువార్తను నమ్మని వారికి. సువార్తను నమ్మని వారికి. సువార్త ఏంటి? మీ మీద పాపం లేదు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. ఏం సువార్త? అమ్మా అయ్యా, ప్రభు నీ కొరకు చనిపోయినాడు కాబట్టి నీ మీద పాపం లేదు, నీ మీద తీర్పు లేదు, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడిగా చేసినాడు. ఇదిగో ఈ మాటను అంగీకరించు. ఇది సువార్త. ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వాడైతే క్రమపడ్డాడు. వెలుగు కుమారులుగా మనముండి, శిష్యులుగా మనముండి ఎట్లున్నాం? ఇంకా క్రమపడ్డం లేదు. ఎంతకాలం నుంచి వింటున్నాం వాక్యం? ఎంతకాలం నుంచి వాక్యాన్ని మనము తరచి చూస్తున్నాం? మార్పు చెందవా? మార్పు రాదా? భయం లేదా? ఆయన రాకడ సమీపం. ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, యోహాన్ ఏం పలకటంలే. మళ్ళా చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఏం పలకటంలే. మళ్ళా అంటున్నాడు మూడోసారి, ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటే యోహాన్ ఏమంటున్నాడు? ప్రభు అయిన యేసు రా. నువ్వు అంతగా రా రా వస్తాను వస్తాను అంటున్నావు, రా.
ఎట్లా నేను వస్తున్నాను త్వరగా వస్తున్నా అంటే ఇతనే మనల్లా అబ్బా తొందరగా రా ప్రభువా. ఇప్పుడు మన ప్రియులు వస్తున్నారు అని చెప్తే మనం ఏం చేస్తాం? ఇంకా ఏడున్నారు, ఎక్కడున్నారు ఎక్కడున్నారు 10 సార్లు ఫోన్ చేస్తామే. యోహాన్ ఏమంటున్నాడు? నువ్వు వస్తానంటాడా అంటే అర్థం ఏంటి? ఆయన రాకడ సంఘం ఇష్టపడడం లేదండి. ఎందుకు ఇష్టపడడం లేదు తెలుసిన? ఇంకా అనేకమైన విషయాల్లో మనము మార్పు చెందవలసినటువంటి వారుగా ఉన్నాం. ఆ గృహ నిర్వాహకుడు ఎంత తీక్షణంగా పనిచేసినాడు. నీవెందుకు ఇంకా తీక్షణంగా పనిచేయటం లేదు? నువ్వు ఎంతకాలము నీ సొంత జీవితం గురించే ఆలోచన చేస్తున్నావు, కానీ ఆత్మీయ జీవితం కోసం ఎప్పుడైనా ఆలోచన చేసినావా? నా ఆత్మలో దప్పిక ఈ విధంగా ఉందని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? చెప్పండి. మా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం అంత తీక్షణంగా మాట్లాడుతుంటే సాగిలపడేటువంటి వారు ధన్యులండి. ప్రభువా, నాతో మాట్లాడినందుకు, నా రోగం నాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రం నాయనా. ఇదండి నిజమైన స్వస్థత, ఇదండి నిజమైన సమాధానం, ఇదండి నిజమైన ఆదరణ, ఇదండి. ఇవేవో ప్రార్థనలు చేస్తే రావండి. నీ జీవితంలో మార్పు చెందితేనే ఇవి అనుగ్రహింపబడేదండి. అట్లా మార్పు చెందినట్లయితే విశ్వాసులు ఏం చేయాల్సిన అవసరం లే. ప్రతి సేవకుని దగ్గర పోయి చేయి పెట్టించుకుంటే చాలు, అన్ని వాళ్ళకి వచ్చేటట్లయితే. అమ్మా అయ్యా, వాక్యానికి నీవు స్పందించకపోతే మన జీవితాల్లో నష్టపోతాం. మంచిది. ఈ యుగపు కుమారుల కంటే వెలుగు కుమార్ చాలా వెనుకబడ్డారు. ఇప్పుడు చదవండి ఇంకా వెంటనే. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకొందురని. దేని వలన? అన్యాయపు సిరి వలన. అన్యాయపు సిరి ఎవరింట్లో ఉందండి? ఎవరి దగ్గర? ఎవరితో చెప్తున్నాడు ఇది? ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. మనం ఎవరము? ఆయన శిష్యులము. మన దగ్గర ఏముంది? ఉందా లేదా? లేదు అంటే ఆ శిష్యులు ఏమనల్లా? మా దగ్గర ఏముంది ప్రభువా, మాతో మాట్లాడుతున్నావు ఇట్లా? ఆయన సన్నగడం విన్నాడు, ఇప్పుడు మీ హృదయంలో ఉన్న దాని గురించి చెప్తున్నాడు. ఏమని? అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను, వాడు ఏం చేసినాడు? స్నేహితులను సంపాదించుకున్నాడు. నీవేం చేస్తున్నావు? అన్యాయపు సిరి మీ ఇంట్లో లేదా? చెప్పండి. లేదంటే చెప్పండి. అన్యాయపు సిరి వలన అమ్మా మనం పైకి శిష్యులుగా కనపడుతున్నాం, కానీ లోపల ఏమున్నాయంట? అన్యాయపు సిరి. అదేం చేస్తారు తెలుసునా? ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు. ఇది పెట్టుకుంటే ఏం పర్లేదు, మంచిదే, మనకే ఊరికే దొరికింది అంతే. ఇది ఏం, దానికి మనం ఎన్నైనా వాక్యాన్ని ఆధారాలు చూపిస్తాం, అయితే అది మరణానికి దారి చూపాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో అండి. శిష్యులు అంటే మన పరిభాషలో అపోస్తలులు, వాళ్ళతో చెప్తున్నాడు. ఎవరి దగ్గర ఉంటే అన్యాయపు సిరి? మనం ఏం చేస్తున్నామో తెలుసునా? స్నేహితులను సంపాదించుకోవటం లేదండి. అన్యాయపు సిరి అంటే తప్పు అర్థం చేసుకోవద్దండి. ఇంకా మీరు కూడా లంచాలు అవి తీసుకొని ఇంకా మీరు అందరికి ఇస్తుండండి అనే అర్థం కూడా ఇక్కడ స్ఫురించవచ్చును. అది కాదండి ఇక్కడ అర్థం. ఇదేంటంటే ఇంతవరకు మీ దగ్గర అటువంటిది ఏమైనా ఉంటే వాటిని మీరేం చేయాలంటే మీ నుంచి వాడు ఎట్లా స్పాంటేనియస్ గా సెటరేట్ అయిపోయినాడో మీరు కూడా అట్లా సెటరేట్ కాండి. అది ఉన్నంత వరకు మన జీవితాలు ఎట్లా ఉంటాయి? ఎట్లా ఉంటాయి? సమాధానకరంగా ఉండవండి. కొంతమంది ఏం చేస్తారంటే లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందుతారండి. పొందిన తర్వాత వాళ్ళకి ఎంతైనా వాక్యం చెప్తుండని, వాళ్ళల్లో ఎంత వాక్యమైనా వింటూ ఉండని, లోపల వాళ్లకు పాపం భేదిస్తూ ఉంటుంది. ఏమని? నీకు వచ్చిన ఉద్యోగం అది నీది కాదు, అది నీది కాదు. ఎందుకంటే సత్యం అన్నది ఎక్కడా కాంప్రమైజ్ కాదండి. సత్యం అన్నది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. అందుకనే ఉద్యోగాలు పొందేవాళ్ళు దేవునిపై ఆధారపడండి. నీకు ఉద్యోగం రాలేదంటే దేవుడు నిన్ను పోషిస్తాడు గ్యారంటీగా. ఇదొక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, త్వరగానే ముగిచ్చేస్తా. నెక్స్ట్ భాగం వచ్చే వారం మనం మాట్లాడుకుందాం.
ప్రభు అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్నాడా? ఉపవాసం ఉన్నాడా లేదా? ఉపవాసం అంటే ఏమి? అవును. అయితే ఆయనకు ఎప్పుడు ఆకలింది? అంటే ఇంతవరకు ఏం కాలేదు ఆయనకు. మరి ఎట్లా ఉపవాసం అవుతుంది చెప్పండి? అది ఎట్లా ఉపవాసం అవుతుంది? ఆయన ఉపవాసం ఉన్నాడా? కష్టపడి ప్రభు ఎందుకో నేను ఇట్లా ఉన్నాను, నాకేదో ఒకటి నువ్వు చేసి తినాలా అని కాదండి. దేవుడితో గడపడం ఆకలి కూడా కాలేదండి. మన ప్రియులతో మనం గడిపేటప్పుడు మనకేం తెలీదు, అన్నం టైం కూడా మనకు తెలియదు. దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్. అర్థమైందా? ఆయన బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆకలి కొన్నాడు. అప్పుడు ఏం చేసినా తెలుసు, అంతవరకు రాలేదు సాతానుడు. ఎందుకు రాలేదు? ఆయన ఆకలి కొనలేదు కాబట్టి. ఏమండి, బయటకు వచ్చి నువ్వు ఇప్పుడు ఆకలి కొన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, అది ద్వితీయోపదేశ కాండంలో లేఖనం రాయబడింది. అది కానీ ప్రాక్టికల్ గా 40 దినాలు ప్రభు ఏం చేయలేదు. ఇది ప్రాక్టికల్ గా చెప్తున్నాడా, ఊరికే చెప్తున్నాడా? ఎస్. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన 40 దినాలు ఏం లేకుండా జీవించినాడండి. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టే. నువ్వెందుకు భయపడుతున్నావు? ఉద్యోగం లేదని. ఉద్యోగం లేదని భయపడ్డమే పాపం అండి. ఎందుకంటే మనలను లోకంలోనికి పంపిన దేవుడు. ఇంకొక మాట, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేదు. చాలు, తీసేవాళ్ళు మళ్ళీ తీయడమ్మా, ఇప్పుడు చెప్పడానికి ఆటంకం అవుతుంది. మనం ఈ లోకంలోనికి ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? ఎక్కడి నుంచి వచ్చినావు? మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినారు? గ్యారంటీనా? ఎంత భాగ్యం! ఈ సత్యం తెలియకోకుండా మనం ఎంతో గందరగోళం పడిపోతున్నాం. మనం ఈ లోకంలోనికి ఎక్కడి నుంచి వచ్చినాం? అవునా? దీనిలో నుండి చూడండి, మళ్ళీ చదవండి. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేదు. మళ్ళీ ఎక్కడికి పోతాం? ఎంత గ్యారంటీ అండి, ఎంత గ్యారంటీ! కాగా చదవండి. అన్న వస్త్రములు గలవారమై ఉండి మనకి ఎట్లా ఉండాలన్న తృప్తి? అన్నము వస్త్రం గ్యారంటీ అండి. ఏం రాయబడలేదు అక్కడ? ఇల్లు రాయలేదండి. ఇల్లేం రాయలేదు. ఎందుకు ఇల్లు రాయలేదు? మనం ఇక్కడి నుంచి విడిచిపెట్టి పోయే వాళ్ళం. నీకు ఏం గ్యారంటీ? అన్నము. అది ఎవరి వాగ్దానం? అది దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానాన్ని మన మీద ప్రార్థన చేసి పొందుకోవడం కాదండి. అది నువ్వు ప్రార్థన చేయకపోయినా, చేసినా చేయకపోయినా తండ్రిగా అనుగ్రహించే బాధ్యత ఆయనది. చేయవలసిన వాటికి చేయకోకుండా చేయకూడని వాటికి చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యము ద్వారా మనం బ్రతుకుతామండి. ఇది గ్యారెంటీ, ఇది ఆనందం. ఇక నువ్వు నిర్లిప్తంగా నువ్వు ఇంటికి వెళ్ళవచ్చండి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆ రోజు పగలు మేఘము, రాత్రి అగ్ని, మన్నా అనే ఆహారము ఆ రోజు అనుకుంటున్నాం. అది ఈ రోజుకి కూడా అండి. అది ఎప్పుడు నీవు ఆయనపై ఆధారపడి నడిస్తే. నువ్వేం చేస్తున్నావు? సరే, ఇంకా మనకి ఇంకా అంత టైం లేదు, ముందుకు వెళ్దాం. సరే, ఇంకా చదవండి. అన్యాయపు సిరి మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో మనం ఏం చేయాలంట? తీసివేసుకోవాలండి. తీసివేసుకోవాలా. విశ్వాసులుగా పిలువబడుతున్నాం కానీ ఇంకా ఏముంది మనలో? అన్యాయపు సిరి అన్నది మన జీవితాల్లో ఉందండి. అన్యాయపు సిరి మనల్ని మోసం చేస్తుంది. తర్వాత అంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు అంటే అర్థం ఏంటంటే, నీ దగ్గర 10 రూపాయలు ఉంది అన్యాయం సొమ్ము, దాన్ని 10 రూపాయలు బయటకు పంపించేస్తే పెద్ద దాంట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. ఆ 10 రూపాయలే కదా అంటే పెద్ద దాంట్లో కూడా ఇదేమింట అంటే. అందుకని ఇమీడియట్ గా
ఇప్పుడు ప్రభు వాక్యము ఏం చూస్తా ఉందంటే మీ ద్వారా ఆయన దగ్గర స్పందన చూస్తా ఉంది. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభువా నేను ఇట్లున్నాను, ఇదిగో ఇప్పుడే నేను క్రమపడుతున్నాను. ఒకవేళ ఈ సమయంలో నీ రాకడలో వస్తే ప్రభువా నన్ను అంగీకరించు, నేను శిష్యుడుగానే ఉన్నాను కానీ లోపల నాకేముంది, అన్యాయం ఉంది, అన్యాయం ఉంది. ప్రభువా నన్ను క్రమపరిచినందుకు. ఇప్పుడు క్రమపరుస్తున్నాడా, క్రమపరచాలనుకుంటా, క్రమపడమని అడుగుతున్నాడా? అడగడం కాదండి, క్రమపడాలని చెప్తున్నాడు. మళ్ళా మిమ్మల్ని ఎందుకు అడిగేది? అంతేనా కదా? మీకు ఎందుకు చెప్తున్నాడు? క్రమ పడాలని అడుగుతున్నాడా, క్రమ పడమని చెప్తున్నాడా? ఇప్పుడేం కావాలా మనం? క్రమపడాలని. ఇదండి సంఘ సహవాసంలో ఉన్న మాధుర్యం. సరే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. ఎక్కువలో తర్వాత కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలో అన్యాయంగా ఆ, ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం ఇక్కడ ఉన్న విశ్వాసులమైన మనము ఎప్పుడైనా సత్యమైన ధనము అన్నది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసినామా? సత్యమైన ధనం, ఆ సత్యమైన ధనం తెలియదు కాబట్టే మాకు డబ్బే ప్రధానమైనది కాదని డబ్బు చుట్టూ తిరుగుతున్నాం. అర్థమవుతుందా? ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఏది ఎక్స్పీరియన్స్ చేయలేదు? సత్యమైన ధనం అన్నది. అందుకనే మళ్ళా చదువు బ్రదర్ అదే మాట. కాబట్టి మీరు అన్యాయ విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీరు చూపేయరు. అంటే అర్థమేమి? ఈ రోజు ఆ సత్యమైన ధనాన్ని మీరు పొందాలంటే మీరేం చేయాలా? అన్యాయం ఏది ఏందుందో, నీవు అన్యాయస్తురాలేమో, నీవు అన్యాయస్తుడేమో, నేను అన్యాయస్తుడేమో, దాన్ని మనం ఏం చేయాలా? అప్పుడు మనకేమొస్తుందంట? సత్యమైన ధనం. సత్యమైన. ఎప్పుడైనా మనం రుచి చూసినామా సత్యమైన ధనం ఏంటో? సత్యమైన ధనం ఏంటో చూసినామా? చెప్పండి. సత్యమైన ధనము చూపిస్తే ఎక్కువ చూపించాలని నాకేమో ఆశ ఉంది, కానీ సమయము పర్మిట్ చేయదు, నా ఆరోగ్యం కూడా అంతగా పర్మిట్ చేయదు. తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. దైవజనుడా, నీవైతే నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు. ఇప్పుడు చెప్పు, సత్యమైన ధనం ఏదండి? నీతి. నేను ప్రార్థన చేస్తే మీకు నీతి రాదండి. ఎక్కడైనా ప్రార్థన చేస్తే నీతి వచ్చేది ఉందా? ప్రార్థన చేస్తే స్వస్థత అని చెప్తున్నారు, కానీ ప్రార్థన చేస్తామో మేము మీకు నీతి వస్తుందని ఎక్కడైనా చెప్పబడతా ఉందా? ఏది మానవ జీవితానికి అవసరం? నీతి అవసరం అండి. ఏమండి, ఈ కాలం పసిపిల్లలను కూడా స్కానింగ్ చేస్తే ఏదో ఒక జబ్బు ఉంటుందండి. మనం 24 గంటలు జబ్బుతోనే ఆలోచన చేసి 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 ఆత్మీయ సత్యానికి వెనకబడిపోతున్నాం. ఇది సాతాను తంత్రం, ఇది సాతాను తంత్రం. అర్థమవుతుందా అండి? కాబట్టి దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఇదంటే నిజమైన ధనం. ఇవి ఎవరి జీవితాల్లో అయితే ఉన్నాయో, ఈ లోకానికి, లోక పరిస్థితులకు వాళ్ళు భయపడరండి. వాళ్ళు భయపడరు. యూట్యూబ్లలో చూపిస్తా అంటారు, ఇదిగో 10 మంది సేవకులకు గొంతు కోసిన లోపల విశ్వాసాలు భయపడిపోతా అంటారు. ఏమండి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదని వారు ఆలోచన చేయరు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, నీతి ఉందా? భక్తి ఉందా? వీటి గురించి మనం ఎప్పుడైనా, ఈ ధనాన్ని గురించి ఏమైనా, ఇవే కదా మనం పరలోకంలో ఉండటానికి ఆధారాలు. వాటిని విడిచిపెట్టేసినాం, ఈ డబ్బు చుట్టూ మనం తిరుక్కుంటున్నాం. నీతిని, భక్తిని, తర్వాత విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును
సంపాదించుకొనుటకు ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాటం. చాలా మంది సమాధుల మీద ఏమని రాసింటారు తెలుసురా? వాళ్ళు అసలు రక్షింపబడే పడి ఉండరు, కానీ మంచి పోరాటం పోరాడితే ఊరికే వాక్యం చెప్తే పరలోకానికి పోరండి, వాక్యం రాస్తే పరలోకానికి పోరండి. వాడు వాక్యం అంగీకరిస్తే పరలోకానికి వెళ్తాడండి. క్రైస్తవులుగా ఉంటే పరలోకానికి పోరండి, సువార్తను నమ్మితే పరలోకానికి పోతారండి. అంతేనా? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతోనే కాదు, మనతో. అన్యాయపు సిరి ఉందేమో, ప్రభు చెప్పినాడు నీలో ఉంది అని. నువ్వేం చేయాలా? తీసివేసుకోవడానికి నాకు బలమి ప్రభు అని ప్రార్థన చేయడం తప్పండి. ఇదిగో ప్రభువా తీసివేసుకున్నాను, నీకు స్తోత్రం అని చెప్పడం ప్రార్థన రైట్ అండి. అంతేనా? తీసివేసుకోవడానికి బలమి అంటే అర్థమేమే? నేనేమి తీసివేసుకోను, అంతే కదా అర్థం. కాబట్టి ప్రభునందు ప్రభు చెప్తున్నాడు, ఎవడైనానో సిరిని దేవునిని సేవించు. ఇది విశ్వాసులకైనా మన జీవితాల్లో ఉన్న ఒక రుగ్మత. దేవుడు మనకిచ్చినటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి నీతిని, ఇది నిజమైన ధనం అండి. ఆ నీతి నీలో ఉన్నదా? ఆ భక్తి నీలో ఉన్నదా? ఆ విశ్వాసం నీలో ఉన్నదా? ఆ ప్రేమ నీలో ఉన్నదా? ఆ ఓర్పు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సంపాదించుకోవాలా. డబ్బు సంపాదించుకోవడానికి ఎంత కష్టపడతామో, డబ్బు సంపాదించుకోవడానికి మీరు మీ ఉద్యోగాల కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడినారో, మరి వీటిని సంపాదించుకోవాలంటే రాత్రనక పగలనక దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని కష్టంతో విని సంపాదించాలండి. అందుకనే మేము భంగపోతుంటాం. రండి బైబిల్ స్టడీకి, రండి బైబిల్ స్టడీకి. ప్రభునందు పిల్లరా, మనం ఎలాగున్నామో పరీక్ష చేసుకుందాం. మనందరి కొరకై చనిపోయి తిరిగి లేచిన మన ప్రభు మనకు బలమిస్తాడు. ఆయనను ఆశ్రయిద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. పీటర్ ప్రార్థన చేద్దాం. మనము సర్లే సార్. త్వరగా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినములో మీ మందిరావరణములో చేర్చి, నా ప్రభువా, మీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మమ్మలను హెచ్చరించినందులకై మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడినందులకై మీకు స్తోత్రాలు. మా బలహీనతలను, మా లోటుపాటులను ఎత్తి చూపించినందులకై మీకు స్తోత్రాలు. విన్నా మేము వ్యర్థముగా నా తండ్రి వాటిని పోగొట్టుకొనక, మేము ఏ విషయాలు మీ వాక్యము ద్వారా సరి చేసుకొనవలెనో మీరు హెచ్చరించి ఉండగా, వాటిని మేము సరి చేసుకొని మీకు మహిమకరంగా మా జీవితాన్ని కట్టుకొని, మా భక్తి జీవితాన్ని కొనసాగించుకొని మీకు మహిమకరంగా జీవించినట్లు మీరే మమ్మల్ని దీవించమని కూడా మొరపెడుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమగల పరిచర్య కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మంచి పోరాడునట్లుగా మమ్మల్ని అందరినీ నా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములను మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అందరి